యమునా నది పుష్కరాలను పురస్కరించుకుని అక్కడి నుంచి తీసుకొచ్చిన జలాలతో వాసవి మాతకు స్వప్నోత్సవ కార్యక్రమం నిర్వహించనున్నారు. శ్రీ వాసవి మాత కన్యకా పరమేశ్వరి ఆలయ ప్రధాన అర్చకులు ఫణి శర్మ అశోక్ నగర్లో గల శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో యమునా నది పుష్కర జలాలతో స్వప్నోత్సవ కార్యక్రమం చేపట్టారు. ఈ వేడుకకు ఆలయ ట్రస్ట్ చైర్మన్ చిట్టుమల్ల శ్రీనివాస్ కుటుంబ సభ్యులతో పాటు వాసవి ట్రస్ట్ బాధ్యులు పాల్గొన్నారు. విశేష పూజలతో అమ్మవారికి అభిషేకం కనుల పండుగ జరిగింది. వేడుక హాజరైన భక్తులకు తీసుకొచ్చిన జలాలను అందించారు. ఈ సందర్భంగా వాసవి ట్రస్ట్ చైర్మన్ చిట్టుమల్ల శ్రీనివాస్ మాట్లాడుతూ ఆలయ ప్రధాన అర్చకులు ఫణి శర్మ ప్రతి ఒక్క పుష్కరాలకు వెళ్లి అక్కడి నుంచి తీసుకొచ్చిన జలాలతో అభిషేకం నిర్వహిస్తూ ఉంటారని చెప్పారు. श्रीमे भजत मनसत्काममातो दिवाचः सत्यमशिमहे अशोनागुं रूपमेन प्रजा भूता मयि सम्भवासय मे कुले मातरं पद्मालिकां पुष्करिणीं पुष्टिं पिङ्गलां पद्ममालिनीं सूर्यां हिरण्मयीं लक्ष्मीं जगद्गुरुयानाच्यमन्वहं వైభవంగా అక్కడ నిర్వహించి అక్కడ మహాప్రసాద వితరణ అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని కూడా 7 రోజులు గావించి మరి ఈరోజు అక్కడి నుండి పుష్కర జలాలను కరీంనగర్ తీసుకొచ్చి ఇక్కడ వాసవి మాతకు అభిషేకం గావించి అదేవిధంగా భక్తులందరికీ కూడా పుష్కర జలాలతోటి వారందరినీ కూడా పునీతులను గావించిన మా ఆలయ ప్రధాన అర్చకులు ఫణి శర్మ గారికి ప్రత్యేకంగా నమస్సుమాంజలు తెలియజేస్తూ మరి వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ ట్రస్ట్ ప్రధాన అర్చకులుగా వారు బృందావనం లోపల భాగవత సప్తాహాన్ని నిర్వహించడం, అక్కడ అన్నప్రసాదాన్ని వితరణ చేయడం, ఆ కార్యక్రమం లోపల మరి వాసవి ట్రస్ట్ సభ్యులందరూ కూడా పాల్గొనడం మా అందరికీ ఎంతో ఆనందదాయకంగా ఉంది. మరి ఈరోజు యమునా పుష్కర జలాలను ఎంతోమంది భక్తులు ఇక్కడికి వచ్చి మరి వారి గృహాలకు కూడా తీసుకువెళ్తున్నారు. ఆ వాసవి మాత కృపా కటాక్షాలు సమస్త భక్తులందరికీ లభించాలని మనసారా కోరుకుంటూ జై వాసవి మాత అనుగ్రహం చేత యమునా నది పుష్కరాల సందర్భంగా అక్కడ బృందావనంలో పుష్కర స్నానం చేసి 7 రోజులు భాగవత సప్తాహ ప్రవచనం చేసి 7 రోజులు కూడా మహాన్న ప్రసాద వితరణం చేసి ఆ యమునా నది పుష్కర జలాలు తెచ్చి వాసవి అమ్మవారికి మహాస్నపనం నిర్వహించడం జరిగింది. ఇది పోయిన గోదావరి పుష్కరాలు అంటే ఇది 11వ పుష్కరం. గోదావరి పుష్కరాలతో ప్రారంభం చేసి ప్రతి పుష్కరానికి వెళ్ళి అక్కడి నుంచి జలాలు తెచ్చి అమ్మవారికి మహాస్నపనం చేయడం అనేది మా ఆలయంలో ఒక ఆనవాయితీగా వస్తున్నటువంటి విషయం. వచ్చే సంవత్సరం వచ్చేటువంటి గోదావరి పుష్కరాలతో మాకు 12 సంవత్సరాలు 12 నదులు పుష్కర జలాలతో అమ్మవారికి అభిషేకం చేసినటువంటి మహాఫలితం లభిస్తుంది. అందులో భాగంగా ఈసారి యమునా నది పుష్కరాలతో అమ్మవారికి మహాస్నపనాన్ని చేసి ఆ జలాలు అందరికీ ఇచ్చి అందరికీ కూడా అంటే అక్కడ దాకా వెళ్ళలేనటువంటి వాళ్ళు అశక్తులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఆ పుష్కర స్నానం చేసినటువంటి ఫలితాన్ని